శ్రీ హరివాయు గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ మంగళవ. మన హరికథామృతసారము పాఠమునందు మనము వెనుకటి పాఠమునందు ఖేద మోద జయాపజయ మొదలాದ ದೋಷಗಳಿಲ್ಲ ಚಿನ್ಮಯ ಸಾದರದಿ ತನ್ನಂಘ್ರಿ ಕಮಲವ ನಂಬಿ ತುತಿಸುವರ ಕಾದುಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣ ಮಹೋದಧಿಯು ತನ್ನವರು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳ ನೋಡದಲೆ ಸಲಹುವ సర్వకామదను అనేటటువంటి 29వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 30వ పద్యం. మీన కూర్మ వరాహ నర పంచానన అతుళ శౌర్య వామన రేణుకాత్మజ రావణాది నిశాచరధ్వంసి ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರವಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ ಕಲಿಮುಖದಾನವರ ಸಂಹರಿಸಿ ಧರ್ಮದಿ ಕಾಯ್ದ ಸುಜನರನು. ಪದಚ್ಛೇದಂ. ಮೀನ ಕೂರ್ಮ ವರಾಹ ನರ ಪಂಚಾನನ ಅತುಳ ಶೌರ್ಯ ವಾಮನ ರೇಣುಕಾತ್ಮಜ ರಾವಣಾದಿ ನಿಶಾಚರ ಧ್ವಂಸಿ ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರವ ಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ ಕಲಿಮುಖ ದಾನವರ ಸಂಹರಿಸಿ ధర్మది కాయిద సుజనరను. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. మీన హే మత్స్యావతార, కూర్మ కూర్మావతార, వరాహ వరావతార, అతుళ సాటిలేనటువంటి శౌర్య పరాక్రమము కల నర పంచానన నరసింహావతార, వామన వామనావతార, రేణుకాత్మజ రేణుకాదేవి కుమారుడైనటువంటి పరశురామావతార, రావణాది నిశాచర ధ్వంసి రావణుడే మొదలైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి రామావతార, ధేనుకాసుర మథన ధేనుకాసురుని సంహరించినటువంటి శుక్ల కేశవావతారమైనటువంటి బలావతార, త్రిపుర హానిగైసిద నిపుణ త్రిపురాసురులను సంహరింపజేసిన నైపుణ్యము కలిగినటువంటి బుద్ధావతార, కలిముఖ దానవర కలియే మొదలైనటువంటి దానవులను సంహరిసి సంహారము కావించి ధర్మది సుజనర కాయిద
ధర్మస్థాపన చేసి సుజనులను రక్షించినటువంటి కల్కి అవతార. ఇక తాత్పర్యము: మీన, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, శుక్లకేశావతార, బలావతార, బుద్ధ, కల్కి అవతార. అంటే ఈ పద్యమునందు దశావతారములను, భగవంతుని యొక్క దశావతారములను స్తోత్రం చేసి, దశావతారములను ఎత్తినటువంటి శ్రీహరి ధర్మ సంస్థాపన చేసినాడు. చివరగా కలిముఖ దానవర సంహరిసి ధర్మది కాయిద సుజనరను. కలియే మొదలైనటువంటి దైత్యులను సంహరించి ధర్మాన్ని రక్షించి, ధర్మాన్ని స్థాపించి సుజనులను రక్షించాడు కల్కి. అంటే మొత్తానికి భగవంతుని దశావతారములను స్తోత్రం చేసి, ఇటువంటి దశావతారములను ఎత్తినటువంటి హే స్వామి భగవాన్ అని ఈ పద్యమునందు చెబుతూ ఉన్నారు. ఇక విశేష వివరణను చూద్దాం. భగవంతుని దశావతారములు ఇక్కడ చెప్పబడింది కాబట్టి సంక్షిప్తంగా ఒక్కొక్క అవతారమును సంక్షిప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే హరికథామృత సారము అని అంటే మనం మొదటే చెప్పుకున్నట్లుగా భగవంతుని తత్వాన్ని, భగవంతుని కథను, భగవంతుని మహిమను, భగవద్భక్తుల మహిమలను తెలియజేసేటటువంటి శాస్త్ర పుంజము భాగవత తత్వ గర్భితము. సకల శృతి స్మృతి పురాణ ఇతిహాస వేదముల అర్థముల శాస్త్రార్థముల గర్భితమైనటువంటిది ఇది అణుసుధ అని మనం చెప్పుకున్నాం. కాబట్టి కరుణాసంధిని ముగించడానికి ముందటి పద్యమునందు ఇక 31వ పద్యంలో కరుణాసంధిని ముగిస్తారు, మంగళం గావిస్తారు. కరుణాసంధిని ముగించడానికి ముందుగా భగవంతుని దశావతారములను చెబుతూ ఉన్నారు జగన్నాథ దాసులు. ఒక్కొక్క అవతారమును అతి సంక్షిప్తంగా చెప్పుకుందాం. మత్స్య. భగవంతుని దశావతారములలో మత్స్యావతారము మొదటిది. మత్స్యావతారము భగవంతుడు 2 మార్లు చేశాడు. మొదటిది హయగ్రీవుడు, అంటే హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు, అంటే సోమకాసురుడు. వాడు వేదములను అపహరించి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు, తీసుకొని వెళ్ళి సముద్రంలో దాగినప్పుడు భగవంతుడు మీనరూపుడై మత్స్యావతారమును, మత్స్య రూపమును దాల్చి ఆ వేదములను అపహరించుకొని పోయినటువంటి సోమకాసురుణ్ణి సంహరించి వేదములను తెచ్చి బ్రహ్మకిచ్చినాడు. అది మత్స్యావతారము. ఇక వైవస్వత మనువునకు మత్స్య రూపంలో ప్రత్యక్షమై ప్రళయోదకమునందు నావను ఈడ్చుతూ జ్ఞానదానము చేశాడు మత్స్యరూపి భగవంతుడు. అర్థాత్ దశావతారములలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారముతో భగవంతుడు ఒక్కమారు వేదములను అపహరించుకొని వెళ్ళినటువంటి రాక్షసుణ్ణి సంహరించి వేదములను పునరుద్ధరించి బ్రహ్మకిచ్చి అనుగ్రహించాడు దుష్ట శిక్షణ చేసి.
వైవస్వత మనువునకు మత్స్య రూపంలో ప్రత్యక్షమై జ్ఞానదానం చేశాడు. ఒకటి జ్ఞాన రూపము. ఈ విధంగా మత్స్యావతారము భగవంతుడు 2 మార్లు చేశాడు. ఇక కూర్మావతారం అంటే తాబేలు. దేవతలు దైత్యులు సముద్ర మథనము అమృతము కొరకు చేసేటప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని సాగరాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఆ మందర పర్వతము కింద నిలబడడానికి ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా జారిపోతూ ఉన్నప్పుడు భగవంతుడు కూర్మ రూపాన్ని దాల్చి కూర్మావతారి అయి తన వీపు మీద ఆ మందర పర్వతము కుదురుగా నిలబడేటట్లుగా చేసి దేవతలు దైత్యులు దానితో సముద్రాన్ని మథించటానికి అనుకూలం చేసి ఇచ్చాడు. అంటే తాబేలుగా అవతరించి భగవంతుడు దేవతలు దానవులు సముద్రమథనం చేయటానికి సహకరించాడు. తాను మందర పర్వతానికి ఆధారభూతుడయ్యాడు. అంటే భాగవతం చెబుతుంది, దేవతలందు దానవులందు మందర పర్వతమునందు వాసుకి సర్పమునందు అన్నింటా భగవంతుడే తానే ఉండి ఆ సముద్ర మథనము కావించాడు అనేది తత్వము, వేదాంతము. అయితే స్వామి కూర్మరూపి అయి అమృతము ఉద్భవించడానికి కారణభూతుడై దేవతలకు ఉపకారం చేశాడు. అంటే భగవంతుడు తాను జీవులకు ఉపకారం చేయటానికి ఏ రూపమైనా తీసుకోవడానికి వెనుకాడనటువంటి కరుణామూర్తి. మనలను ఎవరైనా చివరికి కోతిలాగా, ఒక పందిలాగా, తాబేలులాగా నటించమని అడిగినా మనము ఒప్పుకోం. ఎందుకంటే అవన్నీ మన దృష్టిలో నీచ జంతువులు, నీచ ప్రాణులు. కాబట్టి వాటిని అనుకరించడానికైనా నటించడానికైనా మనము ఒప్పుకోం. ఎందుకు? మన అహం ప్రత్యయము మనకు అడ్డుగా నిలుస్తుంది. అయితే భగవంతుడు తాను సృష్టించినటువంటి ఈ జీవులను, తాను సృష్టించినటువంటి ఈ జగత్తు యొక్క స్థితి కొరకు, పోషణ కొరకు భగవంతుడు తాను ఏ రూపమైనా దాల్చి ఈ జగత్తును పాలిస్తాడు భగవంతుడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము. మత్స్య రూపాన్ని దాలుస్తూ ఉన్నాడు, కూర్మ రూపాన్ని దాల్చాడు. కూర్మ రూపాన్ని దాల్చి అమృతము లభించేటట్లుగా చేశాడు. ఒక్క అమృతమేనా? ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు ఐరావతము, ఉచ్చైస్రవము, కామధేనువు, కల్పవృక్షము అన్నీ లభించాయి. ఎవరెవరు వారికి కావలసినటువంటి వాటిని వారు తీసుకొని వెళ్ళారు. చివరగా లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి చివరికి సర్వోత్తముడైనటువంటి, సర్వదోష దూరుడైనటువంటి, జగన్నాథుడైనటువంటి, జగత్ప్రభువైనటువంటి, అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి లక్ష్మీదేవి వరిస్తుంది. ఈ సముద్ర మథనము కావడానికి ముఖ్య కారణభూతుడు కూర్మరూపి భగవంతుడు. ఇది కూర్మావతారము. ఇక వరాహావతారము, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఈ మిగిలినటువంటి అవతారముల సంక్షిప్త పరిచయము మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.